మీరు ఈ నెలలో పుట్టారా? అదృష్టవంతులు అన్నట్లే కోట్లు సంపాదిస్తారు. మన చుట్టూ సమాజంలో అనేక మంది మనకు కనిపిస్తుంటారు. వారిలో కొందరు పేదలు, కొందరు మధ్య తరగతి వారు, ఇంకొందరు ఎగువ మధ్య తరగతి వారు, ఇంకా కొందరు ధనికులు, ఆ తరువాత అత్యంత సంపన్నులు ఉంటారు. అయితే వీరి కుటుంబాల్లో పుట్టే పిల్లలు అత్యంత అదృష్టవంతులని చెప్పాలి. పుట్టుకతోనే బంగారు చెంచాతో పుట్టారని అంటారు. ఇక పేదలు తమకు పిల్లలు పుడితే బతుకు భారమైందని విచారిస్తారు. కానీ వీరిలోనూ కొందరు కష్టపడి పైకి వచ్చి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు, కోట్లు సంపాదిస్తారు. ఇలా ఒక్కో కుటుంబంలో పుట్టే పిల్లల జాతకం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే పేదలుగా జన్ని ధనికులుగా పుట్టినా అదంతా మనం చేసుకున్న కర్మ ఫలితమే. పూర్వ జన్మలో మనం చేసుకున్న కర్మల వల్లనే ఈ జన్మలో మనం జీవితాన్ని అనుభవిస్తాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పాడు. పుట్టే ప్రతి జీవి చనిపోక తప్పదు. చనిపోయిన తరువాత ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరో దేహాన్ని చేరుకుంటుంది. అక్కడ మళ్ళీ బతుకు చక్రం ప్రారంభమవుతుంది. ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలకు అనుగుణంగా వచ్చే జన్మలో కర్మ ఫలితాలు ఉంటాయి అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అయితే కొందరి జీవితాల్లో మాత్రం కష్టాలే ఎక్కువగా ఉంటాయి. సుఖాలు అసలు పొందలేరు. వారు నిత్యం కష్టాలు, సమస్యలతో సహవాసం చేస్తుంటారు. కానీ జాతకం ప్రకారం, రాసుల ప్రకారం అయితే మొత్తం 12 నెలల్లో ఒక్కో నెలలో పుట్టిన వారి జాతకం ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు సినీ రంగంలో ఉన్నవారిలో చాలా మంది ఆగస్టులో జన్మించారు. వారు పెద్ద స్టార్లుగా చెలామణి అవుతున్నారు అన్నమాట. ఇలా ఒక్కో నెలలో పుట్టిన వారి జాతకం ఒక్కోలా ఉంటుంది. అయితే అదృష్ట వంతులైన పిల్లలు ఏ నెలలో పుడతారో ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి నెలలో పుట్టిన వారు సున్నితమైన మనసును, తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు. వీరు ఏదైనా అనుకున్న పని సాధించే వరకు విడిచిపెట్టరు. అయితే వీరి జీవితంలో బాల్యదశ, కౌమారదశ కీలకం. ఆ దశలో జాగ్రత్తగా ఉండి పట్టుదలగా చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. దీంతో కోట్లు సంపాదిస్తారు. వీరు కష్టపడి వస్తారు. తమ సొంత కష్టంతో సంపాదిస్తారు. ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. నలుగురిలోనూ మంచి పేరు ఉంటుంది. అందరితోనూ మంచిగా ఉంటారు. తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మి మోసపోకూడదు. ఇది గ్రహిస్తే విజయం వీరి సొంతమవుతుందే. మార్చి నెలలో పుట్టిన వారికి కాస్త గర్వం ఎక్కువే. వీరు రాజకీయాల్లో రాణిస్తారు. ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. కానీ పని పూర్తయ్యేంత వరకు వీరి గురించి తెలియదు. ఆ తరువాత ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు చాలా చురుగ్గా ఉంటారు. అన్ని విషయాల్లోనూ తల్లిదండ్రులకు చేదోడుగా నిలుస్తారు. ధైర్యం ఎక్కువే. కానీ కెరీర్ విషయంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మే నెలలో పుట్టిన వారికి ప్రయాణాలంటే ఇష్టం. వీరు ఎక్కువగా త్యాగబుద్ధిని, ఓర్పును కలిగి ఉంటారు. ఇతరుల కోసం తమకు ఉన్న వాటిని త్యాగం చేస్తారు. దీంతో కష్టాలను కొని తెచ్చుకుంటారు. వీరికి అదృష్టం కాస్త తక్కువగానే చెప్పాలి. జూన్ నెలలో పుట్టిన వారు అమితమైన తెలివితేటలను, ప్రజ్ఞాపాటవాలను కలిగి ఉంటారు. కానీ ముఖం మీద కోపం ఉంటుంది. తొందరపాటు కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఆలోచనారహితంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశంలో చేసిన కొన్ని పనులు ఫలిస్తాయి. వీరికి అదృష్టం ఎక్కువే. కానీ కష్టపడినా కూడా వీరు రాణిస్తారు. డబ్బు సంపాదిస్తారు. జూలై నెలలో పుట్టిన వారు అదృష్టం కలిగి ఉంటారు. వీరికి తమ పిల్లల నుంచి ప్రేమ లభిస్తుంది. పరిశ్రమలు, వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. ఆగస్టు నెలలో పుట్టిన వారు తమ స్వయం శక్తితో ఎదుగుతారు. అదృష్టం వెన్నంటే ఉంటుంది. అందరిలోనూ గౌరవం లభిస్తుంది. సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు చురుకుగా ఉంటారు. కానీ తొందరపాటు ఎక్కువే. వీరు తమ శ్రమను నమ్ముకుంటారు. అదృష్టం కూడా పర్వాలేదు. అక్టోబర్ నెలలో పుట్టిన వారు శక్తివంతులుగా ఉంటారు. నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువ.
వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు అందరినీ ఆకర్షిస్తారు. నవంబర్ నెలలో పుట్టిన వారు పోట్లాడే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి ధైర్యం ఎక్కువగానే ఉంటుంది. చురుగ్గా ఉంటారు. డిసెంబర్ నెలలో వారు మతాభిలాషను కలిగి ఉంటారు. ఇతరులను అమితంగా ప్రేమిస్తారు. అదృష్టం వీరికి కాస్త తక్కువ అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.